ఏమండి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యనుమల రామకృష్ణుడు గారు, మరి ఆయన ఈ మధ్యన మీరు కనిపెడుతున్నారా? కనిపెట్టడానికి ఏం లేదండి. కొంచెం 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 ఆ పార్టీలో ఆయనకున్నటువంటి గ్రేడ్ తగ్గిపోతూ ఉంది. మన మహానాడులో ఈయన వాయిస్ ఎక్కడ కూడా మనకు వినపడలేదు. ఇప్పటిదాకా జరిగినటువంటి అనేక మహానాడులో, అంటే ఇతను పార్టీ పెట్టినగానే ఉన్నాడు కాబట్టి అనేక మహానాడులో ఇతను ప్రత్యేకమైన పాత్ర పోషించాడు. కానీ మన మహానాడులో ఈయన ఎక్కడా కనపడలేదు. కారణం ఏంటంటే పార్టీలో ఇతను ఆ స్థాయి దిగిపోయింది, స్థాయి పడిపోతుంది. ఇంకేదంటే మొన్న మధ్యన ఇతను అరబిందో ఫార్మాకి దారాదత్తంగా అప్పట్లో భూములు కట్టబెట్టారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే. మరి దీనికి బీసీలు అన్యాయం జరిగింది ఈ విషయంలో, కమ్మ సామాజిక వర్గానికి న్యాయం జరిగింది అని చెప్పేసి ఎస్సీజెడ్ భూములు కట్టబెట్టారని చెప్పేసి ఒక లేఖ రాసాడు. ఇది అంటుకుంది, ఇది చాలా గట్టిగా అంటుకుంది. లోకేష్ గారు సీరియస్గానే తీసుకున్నారు. ఇంచేతంటే సీరియస్గా తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఇతని క్యాబినెట్ హోదా ఇప్పటిదాకా. మొన్న తునిలో వీళ్ళ అమ్మాయికి సీట్ ఇచ్చి గెలిపించారు, వీళ్ళ అల్లుడికి ఏలూరు ఎంపీ ఇచ్చి గెలిపించారు. ఇంకేం కావాలి? ఇంత వయసు వచ్చింది, రిటైర్మెంట్ తీసుకోవచ్చు కదా. లేదు, వీళ్ళ కుటుంబంలో ఎంతమందికి ఎన్ని పదవులు ఇచ్చినా ఇతను కూడా పదవి ఇచ్చేయాలి, అది కూడా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చేయాలి. ఇవ్వకపోతే ఇవి ఇలా లేఖలు. అలా బీసీ కార్డు ఉపయోగించాడు. చాలామందికి ఒక విషయం చెప్పనా, యనుమల రామకృష్ణ గారు బీసీ అనే విషయం చాలామందికి తెలియదు. అప్పటి తరం వాళ్ళకే తెలుసు, కానీ ఇప్పుడు నవతరం కుర్రాళ్ళకే తెలియదు. ఇతను బీసీ కార్డు ఉపయోగించడానికి ఆశ్చర్యపోయారు. ఇతను బీసీయా, ఇతను యాదవ కులానికి చెందినవాడు అని చెప్పేసి ఆశ్చర్యపోయారు. అది ఎంత దారుణం ఇది! కన్నతల్లి లాంటి పార్టీ, అరే అంత ఇదిగా చూసిన పార్టీ మీదే మరి ఇలా అక్కస్సు వెళ్ళగక్కాడు, కేవలం మంత్రి పదవి లేదని చెప్పేసి. సో ఈరోజు ఆయన పరిస్థితి చాలా దిగజారిపోయింది. కాకినాడ జిల్లాలో మరి ఉన్నటువంటి పార్టీలో చిన్న చిన్న లోటుపాట్లు ఇతనే సరిదిద్ది మరి పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత తీసుకోవాల్సిన సమయంలో మరి ఇతని స్థాయిని ఇతనే దిగజార్చుకున్నాడంటే ఇది చాలా దారుణమైన విషయం. ఇకపోతే యనుమలకి ఇంకా స్థాయి రాదు. రిటైర్మెంట్ పొలిటీషియన్స్గా, రిటైర్మెంట్ టీడీపీ సీనియర్ లీడర్గా అతను అలా కూర్చోబెడతారంతే.